ఓవర్ టీమ్స్ ఆడుతున్నాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదో తెలియదు ఫ్రెండ్స్. అయితే మేమైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాం, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇటు సైడ్ మొత్తం ఈ పొలంలో బౌండరీ ఫ్రెండ్స్. మళ్ళీ అటు సైడ్ నుంచి వికెట్ షూజ్లు, ఇటు సైడ్ బౌండరీ ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్స్ అయితే లేవంట, చూద్దాం మరి ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారో వాళ్ళు విన్నప్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేస్తున్నాడు, ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు నిత్విక్. ఫస్ట్ బాల్ వైడ్ బాల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ బాల్ వేయాలి, ఓవర్స్ కాబట్టి. బాల్ కొద్దిగా జారింది, అంటే ఇటు మొత్తం దున్నారు ఫ్రెండ్స్. అయితే ఒకప్పుడు పిచ్ ఇదే, కొన్ని వీడియోల్లో అయితే ఈ పిచ్ ఉంది, ఇది దున్నారు. ఇప్పుడు వేసాడు, పోయింది ఫ్రెండ్స్. 4 అయితే పోయింది, కొడతారు రాంప్రసాద్. 4 అయితే వెళ్ళిపోయింది, అసలుకి మామూలుగా కాదు. ఫస్ట్ బాల్కి అయితే 4 అయితే పోయింది, మామూలుగా కాదు. ఒక బాల్ వైడ్ అయితే పోయింది కాబట్టి ఫస్ట్ బాల్కి అయితే 4 పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెండో బాల్ వేస్తున్నాడు, రెండో బాల్ కూడా వైడే, అంటే మంచి బౌన్స్ పడలేదు అనుకుంటా. మళ్ళీ రెండో బాల్ వేస్తున్నాడు నిత్విక్. రెండో బాల్ అయితే వెళ్ళిపోయింది, 6. రెండో బాల్ 6 కొట్టిండు రాంప్రసాద్. మామూలుగా ఉండదు రాంప్రసాద్ అంటే ఫ్రెండ్స్. ఇప్పుడైతే 10, ఒక 4, ఒక 6 కాబట్టి స్కోరు. 2 బాళ్ళల్లో 10 కొట్టిండు, మరి రాంప్రసాద్ అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడైతే బౌలింగ్ వేస్తున్నాడు నిత్విక్ ఫ్రెండ్స్. అదైతే ఓవు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ మూడో బాల్ వేయాలి. మూడో బాల్ అయితే వేస్తున్నాడు మళ్ళీ నిత్విక్. ఫస్ట్ నో బాల్ ఒకటి వేసాడు, అయితే హై క్యాచ్ అయింది. నిత్విక్ అయితే మిస్ చేశాడు క్యాచ్. సెట్ మ్యాన్ పవన్ వచ్చుంటే అయిపోయేది మ్యాచ్, అవుట్ అయ్యేది. మూడో బాల్ కొట్టిండు కాబట్టి ఇప్పుడు 4వ బాల్ వేస్తాడు నిత్విక్. ఇప్పుడు నిత్విక్ అయితే వేస్తున్నాడు బౌలింగ్. ఇప్పుడు అయితే ఇది కూడా నో బాల్ అవుతుంది. 4వ బాల్ అయితే వైడు. ఇప్పుడు మళ్ళీ 4వ బాల్ వేస్తున్నాడు. 4వ బాల్ అయితే చిన్న కొట్టిండు, రన్కి తిరుగుతుండు రాంప్రసాద్. బాల్ తీసుకున్నాడు, నాట్ వికెట్ ఫ్రెండ్స్, పెట్టేసిండు. అయితే 4 బాల్కి 11 అయితే కొట్టేశాడు మనోడు. ఇప్పుడైతే బాల్ మళ్ళీ జారింది, మళ్ళీ బురద మట్టిలోకి అయితే వెళ్ళిపోయింది. పవన్ అయితే మామూలుగా ఉండదు, పవన్ గేమ్ ప్లే. వాడైతే ఐపీఎల్లో పోవాలని పవన్ ఆశ. పవన్ అయితే మామూలుగా ఉండదు. పవన్తో మీరు కూడా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ పవన్కి. ఇప్పుడు నిత్విక్ అయితే బౌలింగ్ వేస్తున్నాడు, 5వది వైడ్ పోయింది. 5వది ఫ్రెండ్స్. 5వ బాల్ అయితే వేస్తున్నాడు. 4వ బాల్ అయితే మిస్ అయింది. అది 4వ బాల్ అయితే నేను 5వ బాల్ అని చెప్పా. ఒక రన్ తిరిగాడు, అంతలో బాల్ వచ్చింది. మళ్ళీ మనోడు బాల్ మిస్ చేసిండు, రాంప్రసాద్ 2D తిరిగిండు. పవన్ అయితే బౌండరీ కాడ ఆపిండు. ఇప్పుడైతే అదే కాకుండా లా బాల్, ఈ బాల్లో ఒక 6 అన్న 4 అన్న కొడితే అయిపోయింది. ఓవర్ అయిపోయింది కాబట్టి ఓవర్ టచ్ వస్తే వెళ్ళిపోయింది 6. అది బాల్ మాత్రం 6 అన్నట్టయితే కొట్టిండు. 19 స్కోరు, ఓవర్లో 19 కొట్టిండు, అంటే గ్రేట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాటింగ్ అయితే అయిపోయింది రాంప్రసాద్ది ఫ్రెండ్స్. మా టీంలో అయితే 2 ఉన్నారు, ఫస్ట్ నిత్విక్, సెకండ్ నిత్విక్. ఫస్ట్ నిత్విక్ బ్యాటింగ్ చేస్తుంటే సెకండ్ నిత్విక్ అయితే బౌలింగ్ వేస్తున్నాడు. చూద్దాం. ఫస్ట్ బాల్ వేస్తున్నాడు ఓవర్లో. ఫస్ట్ బాల్ అయితే టచ్ ఇచ్చిండు, బ్యాక్ రన్ కాబట్టి ఆగిపోయిండు. సెకండ్ బాల్ ఫ్రెండ్స్. రాంప్రసాద్ అయితే ఓవర్లో 19 కొట్టిండు కాబట్టి ఇప్పుడైతే సెకండ్ బాల్ వైడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు బాల్ వేసింది వైడ్ కాబట్టి సెకండ్ బాల్ వేస్తున్నాడు మళ్ళీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నిత్విక్ సెకండ్ బాల్ వేసాడు. మళ్ళీ పెద్ద నిత్విక్ అయితే షార్ట్ కొట్టి రన్నుకి తిరుగుతున్నాడు, మామూలుగా ఉండదు. అయితే గౌతమ్ అయితే ట్రై చేశాడు వికెట్ వేయడానికి, కానీ నిత్విక్ అంతలోగా పెట్టేశాడు. మామూలుగా ఉండదు మరి నిత్విక్తో ఫ్రెండ్స్. 3వ బాల్ ఫ్రెండ్స్. మామూలుగా ఉండదు, ఈ బాల్ వికెట్ పడితే పడవచ్చు. నిత్విక్ వేస్తున్నాడు. పెద్ద నిత్విక్ అయితే టచ్ చేశాడు, టచ్ చేసి రన్కి వచ్చుతున్నాడు. మళ్ళీ బాల్ పట్టారని బ్యాక్ రన్ వెళ్ళిపోయిండు, మామూలుగా ఉండదు. 3 బాల్కే 2 అంట. మనోడైతే 2 బాల్కే 10 కొట్టాడు రాంప్రసాద్ ఫ్రెండ్స్. 3వ బాల్ అయితే వేస్తున్నాడు. 3వ బాల్ వికెట్ పడిపోయేది ఫ్రెండ్స్, కానీ పడలేదు. 4వ బాల్ అయితే వేస్తున్నాడు. పవన్ అయితే మధ్యలో వచ్చి క్యాచ్ పట్టి అయితే నిత్విక్ ఇచ్చాడు, అంటే చిన్నపిల్లగాడుగా క్యాచ్ పట్టలేడు అని వేస్తున్నాడు నిత్విక్. పెద్ద నిత్విక్ టచ్ ఇచ్చి ఉరుకుంటూ వస్తున్నాడు. గౌతమ్ ఎంపటి వికెట్ కొట్టాడు, అవుట్ ఫ్రెండ్స్, పక్కా అవుట్ ఫ్రెండ్స్. గౌతమ్ అయితే బాగా వేసాడు వికెట్లకి. ఇప్పుడైతే పవన్ బౌలింగ్, నిత్విక్ బ్యాటింగ్. ఓకే పవన్ చెప్పాగా, ఫస్ట్లోనే చెప్పా పవన్ ఐపీఎల్లో పోవాలని. ఇప్పుడైతే పవన్ బౌలింగ్ వేసాడు. బౌలింగ్ వేసేలాడు నిత్విక్ అయితే బాల్ టచ్ చేశాడు, బాల్ అది పాపం. నిత్విక్ అయితే ఓవర్ మొత్తం ఆడకుండా అవుట్ అయ్యిండు. సెకండ్ బాల్ అయితే వేస్తున్నాడు పవన్, వేసాడు ఫ్రెండ్స్. సెకండ్ బాల్ అయితే వైడు. సెకండ్ బాల్ అయితే వేస్తున్నాడు పవన్ ఫ్రెండ్స్. కాల్ టచ్ అయింది కాబట్టి బాల్ అది. 3వ బాల్ వేస్తున్నాడు.
పవన్ బౌలింగ్ వైడ్ పోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. మూడో బాల్ వేస్తున్నాడు. నెట్విక్ అయితే 0 స్కోరు. మూడో బాల్ వేసేసాడు. నెట్విక్ కొట్టేశాడు ఫ్రెండ్స్ క్యాచ్ అది. కానీ అంటే ముందరకు కొరకలేకపోయింది పవన్ అయితే ఇప్పుడు 4వ బాల్ వేస్తున్నాడు. పవన్ వేసేసాడు 4వ బాల్. మామూలు కాదు. 4వ బాల్ అయితే వైడ్. 4వ బాల్ అయితే వికెట్ పడిద్దో పడదు. పవన్ వేస్తున్నాడు. ఫుల్ టాస్ అడిగాడు నెట్విక్. కానీ వికెట్ జస్ట్ మిస్ ఫ్రెండ్స్. బాలే కానీ అది నెట్విక్ కొట్టలేక కింద పడిపోయాయి. లాటూ బాల్. ఇప్పుడు లాటూ బాల్లో కూడా వికెట్ పడిద్దామో. ఇంకా 2 బాళ్ళు ఉన్నాయి లాటూతో కలిపి. పవన్ అయితే ఫుల్ కవర్ అడిగి వేసేసాడు. నెట్విక్ ఒక రన్ తిరిగే లోపలికే గౌతమ్ అయితే మిస్ చేశాడు క్యాచ్. మంచి క్యాచ్. పట్టుంటే నెట్విక్ అవుట్. స్కోర్ 1 లాభాలు. అంటే ఓవర్లో 1 కొడతాడు అనుకుంటా మనవాడు. ఇప్పుడైతే కొడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్ కొట్టేశాడు ఫ్రెండ్స్ మనోడు. కానీ క్యాచ్ పట్టిండు. లాభాలు. క్యాచ్ పట్టేసిండు. పవన్ మామూలు ఉండదు. అది క్యాచ్ కాకపోయినా క్యాచ్ పట్టిండు ఫ్రెండ్స్. పవన్ అయితే లాస్ట్ బాల్లో వికెట్ తీశాడు. పవన్ గాడు అయితే బౌలింగ్. పవన్ వికెట్ 20 కొట్టాలనుకుంటున్నా మ్యాక్సిమం. ఎంత కొడతాడు? రాంప్రసాద్ 19, నెట్విక్ది 1 స్కోరు. ఆ నెట్విక్ది ఏమో చెప్తాకండి, గుర్తురాట్లా. గుర్తొచ్చే చెప్తా. పవన్ అయితే వేస్తున్నాడు బౌలింగ్. వేసాడు ఫ్రెండ్స్. 6 కొడితే వెళ్ళిపోయింది. బ్యాక్ షాట్. కానీ బ్యాక్ షాట్ ఫ్రెండ్స్. బ్యాక్ షాట్ అది లేదంట. ఓకే ఇప్పుడు సెకండ్ బాల్ అయితే వేస్తున్నాడు. సెకండ్ బాల్ అయితే వాసు వేస్తున్నాడు. పవన్ కొట్టేశాడు. కొడదాం అనుకున్నది బాలే అది ఫ్రెండ్స్. పవన్ టచ్ చేశాడు. వెళ్ళిపోయింది పక్కకు అది ఫ్రెండ్స్. ఇప్పుడు బాల్ వేస్తున్నాడు. పవన్ అయితే కొద్దిగా ముందరకు వచ్చి కొడితే అయ్యేది. కానీ వైడ్ అది వైట్ బాల్ కాబట్టి ఇప్పుడు ఒక బాల్ ఎక్స్ట్రా. మళ్ళీ బాల్ వేసాడు. కొట్టిండు ఫ్రెండ్స్. పవన్ అయితే 6 వెళ్ళిపోయింది. అది 6. 4వ బాల్ ఫ్రెండ్స్. ఇప్పుడు 4వ బాల్ స్కోర్ 6. 5వ బాల్ వేసాడు. 5వ బాల్ వైడు ఫ్రెండ్స్. ఇప్పుడు 6 అయినా 4 అయినా పోయింది 4వ బాల్. పవన్ మంచిగా ఇచ్చాడు బాల్. ఇచ్చేసాడు ఫ్రెండ్స్. 4 ఫ్రెండ్స్. ఇప్పుడు స్కోర్ అయితే 4 కొట్టాడు. లాటు బాల్ ఫ్రెండ్స్. 10 స్కోరు పవన్ది. మామూలుగా ఉండదు మరి పవన్తో. ఐపీఎల్ బాల్ కంటే ఆ మాత్రం షాట్లు. ఇప్పుడైతే లాబాల్ అయితే వేస్తున్నారు. లాబాల్ వేసేసాడు. లాబాల్ అయితే 6 బాగాడు కానీ 4 పోయింది. అది 4 పోయింది ఫ్రెండ్స్. 6 అయితే బాగాడు కానీ 4 పోయింది. అది నేను 6 అనుకున్నా. సారీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాసు బ్యాటింగ్. పవన్ స్కోర్ ఎంత అంటే 14 ఫ్రెండ్స్. పవన్ స్కోరు. ఇప్పుడైతే బ్యాటింగ్ అయితే వాసు. బౌలింగ్ అంటే ఆనంద్. లాటు అంటే ఇది లాబాల్ వేస్తున్నాడు. నేను తప్పు చెప్పాను. సారీ ఫ్రెండ్స్. లాబాల్ అయితే వెళ్ళిపోయింది కానీ అది బ్యాక్ షాట్ ఫ్రెండ్స్. బ్యాక్ షాట్ అంత దూరం పోయాక నెట్విక్ ఆపడు. నెట్విక్ అయితే బాల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. కానీ ఎక్కువ బౌన్స్ వల్ల ఫ్రెండ్స్. ఇంత క్యాచ్ పెట్టిన గౌతమ్ అయితే ఇప్పుడు బౌలింగ్. బ్యాటింగ్ అయితే వాసు ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాటింగ్ వేస్తున్నాడు. బౌలింగ్ వేసాడు. ఫస్ట్ బౌలింగ్ రైట్ బాల్ వికెట్ ట్రై చేసిండు కానీ అది నాట్ అవుట్. గ్రీజ్లోనే ఉండటం వల్ల. రెండో బాల్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్. రెండో బాల్ అయితే కొట్టాడు షాటు. క్యాచ్ వెళ్ళిపోతుందో పవన్ అయితే ఇప్పుడైతే పట్టాడు. మరి పవన్ క్యాచ్ మామూలుగా పట్టలేదు. ఇప్పుడైతే లాస్ట్ బ్యాటింగ్ అయితే గౌతమ్ గాడిది. పట్టాడు మామూలుగా ఆడు. గేమ్ ప్లే మామూలుగా ఉండదు. ఇప్పుడు వేసేది ఎవరంటే రాంప్రసాద్. ఫస్ట్ బ్యాటింగ్లోనే ఓవర్లో 19 కొట్టిన వీరుడు ఫ్రెండ్స్. ఇప్పుడు వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ బాల్ వేస్తున్నాడు. రాంప్రసాద్ అయితే బౌలింగ్ వేస్తున్నాడు. వేసాడు ఫ్రెండ్స్. ఫస్ట్ బాల్ అయితే ఏం లేదు. సెకండ్ బాల్ వేస్తున్నాడు రాంప్రసాద్. గౌతమ్ గాడు అయితే ఫస్ట్ బాల్ అయిపోయింది. 6 కొడతానికి ట్రై చేసిండు కానీ స్కోర్ ఏం లేదు. సెకండ్ బాల్ ట్రై చేసిండు కానీ బాల్ అది బాడీ టచ్ బ్యాట్ టచ్. థర్డ్ బాల్ వేస్తున్నాడు రాంప్రసాద్. వేసేసాడు ఫ్రెండ్స్. థర్డ్ బాల్ వెళ్ళిపోయింది కానీ టచ్ చేద్దాం అనుకుంటే బాల్ అది వికెట్ మీద పడింది. కొద్దిగా వెనక్కి పడింది. ఇప్పుడైతే పెద్ద బ్యాట్ చేంజ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేంజ్. 4వ బాల్ వేస్తున్నాడు రాంప్రసాద్. 4వ బాల్ అయితే మామూలుగా వెళ్ళా కానీ వికెట్ తీద్దామని నెట్విక్ చూశాడు కానీ వికెట్ పడలేదు. మిస్ అయింది బాల్. రాంప్రసాద్ అయితే ఇప్పుడు బౌలింగ్ ట్రై చేశాడు. మిస్ చేశాడు కర్రుడు. రాంప్రసాద్ 5వ బాల్ వేస్తున్నాడు. వేసేసాడు ఫ్రెండ్స్. 5వ బాల్ 5వ బాల్ పీగాడు కానీ ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాబాల్ వేస్తున్నాడు రాంప్రసాద్. వేసేసాడు కానీ కొట్టలేకపోయాడు. బాల్ అది బాల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్కోర్ ఎవరో చెప్తూ. రిత్విక్ అయితే 2 కొట్టాడు. ఇంకో రిత్విక్ అయితే 1 కొట్టాడు. ఇంకా గౌతమ్ 0, వాసు 0.
ఇంకా రామ్ ప్రసాద్ ఏమో 19 కొట్టా, నేను 14 కొట్టా. విన్ ఆఫ్ ది మ్యాచ్.